నర్సయ్య తాతతో రప్ప 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 మరిగా ఏం లేదు కానీ దేశంలో మోదీ ఇక మరి భారతదేశ పరువు ప్రతిష్టను అమెరికా పాదాల కాడ తాకట్టు పెట్టిండు అనేది గుసగుస సోషల్ మీడియాలో. అసలు మరి యుద్ధము పుట్టింది ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు దీన్ని మళ్ళా సలుబిల్లు చేస్తుర్రు, యుద్ధాన్ని ఎందుకు ప్రకటిస్తలేరు, యుద్ధం చేసి ఇంకా ఈ ఏదైతే ఈ ఉగ్రవాద స్థావరాలు ఇంకా కొన్ని ఉన్నాయో ఈ కథ ఎందుకు నడుస్తలేదు, మరి ఇంట్లో ఇంకొకరు జ్వరవాడి ఏం చెప్పే ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది ఇక మరి లోకం మీద గుసగుస. మరి పెద్ద మనిషి కలిసిండు, ఈ యుద్ధం జరుగుతుందా లేకపోతే పక్కేసుకొని పండుకుంటుందా అనేది ముందు మరి ఏం చెప్తాడు చెప్పే. ఈ యుద్ధం సంగతి ఏందే ఇక మరి అమెరికా దగ్గర పాదాల కాడ తాకట్టు పెట్టిరని చర్చ నడుస్తుంది. మోదీ అదురుకుండా భయపడేనా మోదీ? ఎవరు ఎక్కడ తాకట్టు పెట్టలే, తాకట్టు పెడతారు ఓ తెలుసు. ఎవరు ఎరికైనా ఒక ఇల్లు తాకట్టు పెడతాడు గరీబ్, మనకు అవసరం ఉంటా పైసలు అవసరం ఉంటే పెడతాడు. మన దేశం పైసలు అవసరం లేదు, మనం పెద్ద లెవెల్లో ఉన్నాము, పెద్ద దేశాలే భయపడుతున్నాయి మనతోని. మనకి డబ్బులు ఎవరితో డబ్బులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని యుద్ధానికి అది చేయండి ఏం అవసరం మన దగ్గరనే ఉన్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగానే ఫోన్ చేయగానే మోదీ ఊకుండా ఎందుకు మరి యుద్ధం చేయకుండా పోయి కాలు పట్టుకున్నారు, వాళ్ళు అన్ని ఎగిరిపోయినాయి, చాలా విధ్వంసం జరిగింది అక్కడ. వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు పోయి ఇక్కడ డైరెక్ట్ అడిగే బదులు అక్కడ పోయి ఆయన కాళ్ళ మీద పడ్డారు, ట్రంప్ కాళ్ళ మీద ఎట్లయినా అవ్వమని. ఇప్పుడు ఈ 12 గంటలకు మీటింగ్ అయితేనే ఉంది, ఇప్పుడు అక్కడ జరుగుతుంది జరుగుతుంది 12 గంటలకు ఇవాళ మీటింగ్ స్టార్ట్ అయింది. మన వాళ్ళ 5 ఆర్మీ వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఇద్దరిది చర్చ నడుస్తుంది. ఈ చర్చలో ఫలితం ఉంటుందా విఫలం ఉంటుందా అనేది కొంచెం సేపు తర్వాత తెలుస్తుంది. ఎట్లా ఇది దేనికోసం అన్నట్టు చర్చ అంటే ఆపేయాలా యుద్ధం ఆపేయాలా అనేసి. కానీ యుద్ధం ఆపేయాలా అంటున్నారు వాళ్ళు, మొన్ననే అన్నారు. కానీ మళ్ళా వాళ్ళు బాంబులు చేస్తేనే డ్రోన్స్ పంపుతూనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి మనకు ఫరక్ ఏందో తెలుసా? మన దేశం టార్గెట్ ఏంది? మొన్న పుల్వామాలో ఎవరినైతే చంపిర్రో వాళ్ళ విషయం టెర్రరిస్ట్లే, మాకు టెర్రరిస్టే టార్గెట్ అన్నారు. టెర్రరిస్ట్ల మీదే కొడుతున్నారు వీళ్ళు. జనజీవనంలోకి పోతలేరు, పాస్తులు నష్టం చేస్తలేరు. మనోళ్ళు పర్ఫెక్ట్ జాబ్ చేస్తున్నారు, యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమంటుండే అయిపోయింది, ఇక మమ్మల్ని చూసి భయపడ్డారు, బెదిరిపోయారు, ఇక కాలబేరం కడకు వచ్చిరని వాళ్ళు అంటారు. మరి ఈ పీఓకే సంగతి ఏంది? పీఓకే పుట్టి మాటలు. ఇప్పుడు మోడీ ఏమంటాడు? ఇప్పుడు చర్చ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సద్దుమణిగిరు వాళ్ళు ఇప్పుడు చర్చ అంటున్నారు అంటే అంతా మీ ఇష్టమేనా? అవసరం ఉంటే కాలు పట్టుకుంటారు, లేదా నెత్తి మీద కూర్చుంటారు. ఇప్పుడు కాదు, పీఓకే కావాలా, మా కాశ్మీర్ మాకు ఇచ్చేరే అంటాడు. ఇప్పుడు అయితే అరే ఎందుకు అవ్వదండి? ఇది మంచి సమయం. ఇది భారతదేశం ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఒక గుణపాఠం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు అంటే ట్రంప్ ఫోన్ చేసి ఇక ఊకో యుద్ధం చేయకు ఊకో అంటే ఊకున్నాడు, బేరగీస్తే బేర దాడతలేడు, ట్రంప్ బేరగీసిపోయాడు, మోదీ దాడతలేడు. మరి రేపు యుద్ధం కూడా వద్దు, పీవీకే కూడా వద్దు, పీఓకే కూడా మనకు అవసరం, మీకేం అవసరం లేదు, వాళ్ళకే పోనీ అంటే ఊకుంటాడా మోదీ? తప్పు అదంతా దొంగ ప్రచారం. అది ఏది ట్రంప్ కాళ్ళ మీద పడ్డారు, అది పడ్డారు, మనకు అవసరమే లేదు, అంత కర్మ మనకు పట్టలేదు. దేవుని దయ వల్ల భారత్ మాతాకి జై అన్నట్టుగా పర్ఫెక్ట్ ఉన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకు కావాల్సినంత డబ్బు సోర్స్ కూడా ఉంది. ఇవాళ మోడీ ఒక్క నినాదం చేసి చలో డొనేషన్లు ఇవ్వండి అని అన్నాడనుకో, 140 కోట్ల జనాలు విరాళాలు ఇచ్చిరంటే కథమిగా అంతటి పెద్ద పొజిషన్లు ఉన్నారు మన వాళ్ళు. మనకు బిచ్చం అడుక్కునే కర్మ లేదు, అది ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం. అదంతా అఖిలపక్షం మీద చేస్తున్నట్టుంది ప్రచారం. కొంతమంది ఓర్వలేని వాళ్ళు చేస్తున్నారు అవన్నీ. మన అఖిలపక్షాలు దీని మీద యుద్ధం ఎందుకు ఆపవలసి వచ్చింది, దీని వెనకాల మతలబ్ ఏముంది అని అఖిలపక్షం పెట్టాలంటే మోదీ సైకోతలేడగా? కాదు, అక్కడ అంతా చాలా ధ్వంసమైంది అక్కడ. అందుకని వాళ్ళ కాళ్ళ మీద పడ్డరు కానీ ఆపిర్రు అంతే. వాళ్ళ చర్చలు ఫలితం మంచిగా ఉంటే ఆగిపోతుంది, వాళ్ళు వినాలి. ఇప్పుడు మన కండిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు మన కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఆగిపోతుంది, లేకపోతే మొదటికి వస్తుంది అంతే. నీళ్ళ సంగతి సింధు జలాలు అయిపోయింది. అది నీళ్ళు ఇచ్చేది లేదు, ప్రసక్తే లేదు. అవి మనవి, ఎవరికి ఇచ్చేది లేదు. దాని మీద ఎటువంటి ఈవెన్ ఉమర్ అబ్దుల్లా కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, కాశ్మీర్ చీఫ్ మినిస్టర్. అటువంటి ఒప్పందాలు ఏమి లేవు ఆ నీళ్ళ గురించి. అది ప్యూర్లీ భారతదేశానికి సంబంధించింది.
ఎందుకు ఓవైసీ లాంటి ఇంత పెద్ద మైనారిటీ లీడరే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. భారత్ మాతాకి జై, భారతదేశంతో పెట్టుకోకండి అని పాకిస్తాన్ తిరుగుతుండు. అర్థం చేసుకోవాలా. ఇవాళ ముస్లిం లీడర్స్ కూడా మన సపోర్ట్ లోనే ఉన్నారు. ఎవ్వరు ఇవాళ ప్రతి ఒక్కరు, ప్రతి సందులో ప్రతి ఆర్డినరీ పౌరుడు కూడా మెచ్చుకుంటున్నాడు ఇవాళ మోదీ చేసే పనిని. ఇది గుణపాఠం. మనకు అగేన్స్ట్ గా మాట్లాడేటోళ్ళు, మనకి విరుద్ధంగా పోయేటోళ్ళకి అందరికీ ఇది ఒక పెద్ద గుణపాఠం. మేము ఎప్పుడు పీస్ 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 శాంతియుతంగా పోయేటోళ్ళమే. కానీ ఇవాళ పరిస్థితి ఇట్లా వచ్చిందని మేము ఆ విధంగా చేయవలసి వచ్చింది. ఇక మేము ఊరుకోం. ఎవరు ఎట్లా మాట్లాడితే అట్లా జవాబిస్తామని చెప్పినగా మోడీ అదురుకున్నాడుగా. ఎవరెవరికి అదురుకునే అవసరం లేదు. అర్థమే, చిన్న పిల్లగాడైనా కానీ తుడగొడతాడు ఇండియన్. మరి యుద్ధం ఆపిండగా మోదీ. మోదీ ఎందుకు ఆపుతాడే? మోదీ కన్నా చేయి కింద ఎంగిలి దాయేటోడా? అడ్గాండు చైనా అంటాడు. అర్థమే. మరి అంటున్నారు విపక్షాలు అంటున్నాయిగా, అదురుకోండు లోపల అంటుండు. ఇక మరి ఎట్టవుతుందో ఏమైతుందో కానీ మొత్తానికైతే మోదీ అదురుకుండు. మన భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా పాదాల కాడ తాకట్టు పెట్టిండు అని అనుకొస్తున్నారు. మనకు పెట్టే అవసరం లేదు. అర్థమేనా? మనం ఇవ్వడానికి మోచేయి బతుకుతలేము. మరి ఇప్పుడు ట్రంప్ పడమంటే పంతుండే లేమంటే లేస్తున్నాడే మోడీ. ట్రంప్ వండమంటే వండుకోనికి, లేవమంటే లేవనికైనా ఏమి పాకిస్తాన్ వాడు కాదు, ఈ ఇండియన్. అర్థమేనా? దేశం గురించి పోరాటోడు. దేశం ఆయనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఏదైనా కానీ తక్షణం నిర్ణయం తీసుకుంటాడు, అది పక్కా అమలు పరుస్తాడు. అదే మోదీ అంటే. ఇంతకు యుద్ధం అవుతుందా మళ్ళా ఉరుకుతుందా? వస్తుంటే ఎనీ టైం రెడీ. భయపడేటోడు కాదు మోడీ. అర్థమేనా? అదురుకునే అవసరం ఆయనకేమని చెప్పు. ఎవ్వరు అదుకోరు. పుట్టిన పూరని అడిగినా చెప్తాడు, తొడగొట్టి మరి చెప్తాడు రారా అని. అర్థమైందా? కోళ్ళ దగ్గర గట్టినే ఉన్నాయి. చిన్న సన్న ఎవరు ఏం లేదు. మరి యుద్ధం ఆపిరాట, మోదీ అదురుకుంటాట. యుద్ధం అవుతుందా కాదా? అయితే మంచిదంటవా, కాకపోతే మంచిదంటవా? ఏం చెప్తావు? ఏం చెప్పాలి? ఆటో నడుస్తలేదు, ఏం చెప్పాలి? ఆటో మీద ఫిగర్ ఉంది. ఇప్పుడు ఇదేమో మన ఇంటి సంసారం, అంతేనా కదా? ఇప్పుడు దేశం ఓపికగా, ఇప్పుడు దేశం కాని దేశము పాకిస్తాన్ వాళ్ళు పగబట్టి భారతదేశాన్ని కథం పట్టేయాలని చూస్తున్నారు. దానికి మోదీ ముందడిగేసిండు. యుద్ధం అలా మిసైల్ పంపించి ఉగ్రవాదుల స్థావరాలను కొన్ని కొల్లగొట్టిండు. 100 మంది ఉగ్రవాదులు చంపించిండు. మంచి పని చేసిండు అనేది వార్త నడిచింది. నిన్న ఏదో ట్రంప్ ఫోన్ చేసి ఊగవే నేను బేరగీస్తున్నా గీత దాటకని అనగానే మోదీ ఊకుంటాట. మరి యుద్ధం చేస్తాడేట. అసలు లోపటంగా ఏం నడుస్తుంది మోదీ? మరి లోపటంగా అసలు ఎట్లా ఏం మాట్లాడుతుండ్రు? యుద్ధం జరిగేనా జరగకపోయినా రేపు ఏం జరగబోతుంది అంటావు? మనకేం తెలుసు? ఇక మోడీ ఊకుండా అంటే ఇక మనకేం తెలుస్తుంది? మోడీకే తెలియనప్పుడు మనకేం తెలుస్తుంది? అంతే గుసగుస పిలా గుసగుసనే ఉన్నదే చెప్తున్నా. ఆయనకే తెలియదు, మనకేం తెలుస్తుంది? అది ఆయన ఆగమన్నాడు అంటే ఈయన ఆగిండు. ఇక మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. ఎందుకు ఆగిండు అనేది గుసగుస. ఇక ఆయనకేరక ఆయనకేరక. చెప్తా ఓ ఏ ఊరు మనది? ఇప్పుడు యుద్ధం అంటారు తాత. యుద్ధం మరి జరగాలనా ఏమవుతా? ఏం చెప్తావు? చేయాలి. మనం కూడా చాలా ఓపిక పట్టినాం కదా. మరి ఇప్పుడు మోదీ సార్ యుద్ధాన్ని పక్కేసి పని పెట్టినాడగా. ఇప్పుడు మోడీ సారు లేనిదైతే జరగదు, ఆయన లేనిదైతే ఏం జరగదు. ఇంకోటి మనం కూడా ఓపిక అనేది చాలా పట్టినాం. వీళ్ళు విపక్షాలు ఏమంటారు అంటే ఎందుకు ఆపిండు మోదీ యుద్ధాన్ని? ఎందుకు ఆపవలసి వచ్చింది? ఏమిటి ఆపిండు? ట్రంప్ చెప్తే మూడోవాడు చెప్తే ఇంటందుకు మనం అంత గాజులు పెట్టుకొని ఉన్నామా? ఎందుకు ఆపిండు? ఏదో కారణం ఉంది, అది బయటపడాలి అంటారు. అది ఆయన చెప్తే ఏం ఆగడు. ఆయన చెప్తే ఏం ఆగడు. ఈయనకు కూడా చాలా ఉంది. మనం కూడా మొన్న చూస్తున్నాం అమాయకులను టూరిజం పోతే వాళ్ళను నువ్వు ఎందుకు అని చెప్పి మరీ కాల్చి చంపడం అనేది మరీ ఘోరం. ఇది ఇట్లాంటివి ఆయన కూడా సహనాన్ని కోల్పోయిండు. అలాంటప్పుడు మనం ఊరుకుంటే వాడు చెప్తే వీడు చెప్తే ఊరుకుంటే ఈయనకు రేపు నాడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని తెలుసు. ఆయన ఎవరి మాట వినకుండా ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. ఏకపాత్ర నిర్ణయం నాటకంలో మోదీ ఊకునే పిల్లగాడు ఏం కాదు, చిన్న గెరిగిస్తూనే ఉంటాడు అని అనుకొస్తున్నారు. అయిపోయిందట, ఏదో లోపటంగా నడుస్తుందట. ఏమన్నా గుసగుస వినపడుతుందా? చూస్తున్నాం కదా ఫోన్లలో దానిలో. మోదీ అదురుకున్నట్టే నిజమేనా? ఏమో మొన్న ఒకసారి అయింది కదా.
మళ్ళా నెక్స్ట్ మిసైల్ పంపించారు కథ నడిచింది, కానీ ఇప్పుడు ఆఖరి కోసల కల్లా ఏదో ట్రంప్ చెప్పాగానే అదురుకుంటూ, అసలు ఎందుకని అదురుకుంటూ ఏమిటికి అదురుకుంటూ మరి యుద్ధం చేస్తాడా చేయడా అని కుసకుస నడుస్తుంది. చెవులో పడుతుందా? ఏం చెప్తావు? చెయ్యాలే మళ్ళీ వాళ్ళు అంత రియాక్ట్ అయ్యారు, మండలు గిట్ట కావాలి కదా. అంటే కొసకు మరి యుద్ధం జరిగేనా పండుకునేనా? ఇప్పుడు అంటున్నావా ముందుగా ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది, రేపు రేపు జరగవచ్చు, జరగాలంటవా వద్దంటవా? జరగాలి. వాళ్ళకి గిట్ట మనోళ్ళు అంటే ఏదో తెలియాలి కదా, లేకపోతే ప్రతిసారి కాశ్మీర్ లో మన ఆర్మీ పైన ఏదో అటాక్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా. మళ్ళా ఇండియా పవర్ అని కూడా చూపెట్టాలి, అంతే కదా. గట్టిగా కోయాగా ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ ఆగిపోయిండు. ఇది ఇప్పుడు విపక్షాల వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, లోపడంగా ఏదో కథ ఉంది, మరి భయపడ్డాడు అదురుకుంటూ అనేది కొంత కథ నడుస్తుంది. అసలు యుద్ధం ఎందుకు ఆపుతున్నారు మోడీ అని కొంత కథ నడుస్తుంది. అసలు ఎట్లా ఏంటి ఏం కథ, దీని మీద ఆయన ఏమంటాడు? आगे बोल नहीं सकते, पाकिस्तान चोर है मगर ऐसा हो रहा ना अपने ऊपर, कश्मीर उधर है। सही है वो। अब कैसा है बोले तो वो चीज भी देखना है। अपन ज्यादा युद्ध करे तो फिर अपने क्या होता, फिर कंट्री वाले क्या करते, सब चीज सोच समझ के काम करना पड़ता। वो जो मोदी साहब कर रहे, तो अभी आगे लड़ाई होती नहीं होती, इसका नहीं बोल सकते। तुम्हारे को क्या लगता, होना नहीं होना? नहीं, लड़ाई हुई तो दोनों का खराब है। अब थोड़े लोग क्या बोल रहे बोले तो लड़ाई होना बर्खास्त हो जाना, खत्म कर देना। मामूली बात नहीं है साहब, बर्खास्त होने का 2 बम डाले तो खत्म हो जाता, लेकिन अपने ऊपर भी तो इफेक्ट पड़ता ना। अपने ఏమంటుంది కోయా? కొట్లాట కావాలి అనుకుంటా. అమ్మా ఇది ఇది చిన్న విధంగా ఇది చిన్న ఇది నిరిపితే అమ్మా ఇవా. ఇప్పుడు ఈ గందరగోళం యుద్ధం అంటారు, మరి యుద్ధం ఆగిపోయింది అంటారు, లోపటంగా ఏదో నడుస్తుంది అంటారు. మోడీ అదురుకుండా లేకపోతే ట్రంప్ మాట గిరి దాటలేకపోతుండా, ఏమైతుంది? గుసగుస ఏమనుకుంటురే వచ్చిపోయే ప్రయాణికులు, నీ ఆటో ఎక్కే ప్రయాణికులు ఏమంటారు అంటే, ఇప్పుడు ట్రంప్ మాట్లాడిండు కదా, ట్రంప్ మాట్లాడితే ఒప్పందం చేద్దామని అన్నారు. ఒప్పందం చేద్దాం అన్న తర్వాత ఒప్పందం అయింది, రాజీ అయ్యారు ఇద్దరు. ట్రంప్ మాట్లాడిన తర్వాత అయినాక ఏమైందంటే మళ్ళా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసారు అంటే దొంగచాటున వచ్చి మళ్ళా మన సైనికులని బార్డర్ మీద 4 మళ్ళా చంపేసారు నైట్ రాత్రి దొంగచాటున వచ్చి. మళ్ళా యుద్ధం స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది, కానీ ఆఫ్ అయితే కాదు. అదురుకోవచ్చు, ఏం అదురుకోలేడు ఆయన, అదురుకునే ప్రసక్తి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటుండు అదురుకురు మాకు ఇక అనేది కొద్ది వాడు ముంగడ చేస్తుడు. అది ఏంటంటే ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు అదురుకునే మనిషి అయితే ఎట్లా యుద్ధానికి అసలు ఊకపోదు, భయపడి సైలెంట్ గా ఉంటుండే. జో కర్నా అయితే తుమ్ కర్లో బాకీ మై సమాన్లో అని చెప్పేసిండు బార్డర్ వాళ్ళకి, సైనికులకు అందరికి. మీరు ఏమైనా చేసేది ఉంటే ఏంది, తర్వాత నేను ఏం చేయాలో నేను చేసుకుంటా, అది చూసుకుంటా, ఏమొచ్చినా నేను చూసుకుంటా అని చెప్పిండు మోదీ. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదో ఉందిగా పీఓకే, అది వస్తుందా పోద్దా? పీఓకే రావాలని చెప్పేసి ఇప్పుడు మాక్సిమం మనలు ట్రై చేస్తుర్రు. పీఓకే మన సైడ్ కావాలని చెప్పి ఆక్రమిద్దామని చెప్పేసి చూస్తుర్రు దాన్ని, పీఓకేని. అంతేనా? మరి ఎట్లా మోదీ వదిలిపెట్టానా ఇక మరి సాలని ఊకునేనా? వదిలిపెట్టాడు ఆయన, అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఎంత వరకు అయితే అంతవరకు యుద్ధం అన్నట్లు ఉన్నారు వాళ్ళు. కోళ్ళగా నోట్లోకి వెళ్ళి పలుకులు ఎట్లా వెళ్తున్నాయో బిరిగానే ఉన్నట్టుంది వ్యవహారం. మరి ఇక మోదీ ఆగుతుండు అంటే లోపడంగా ఏదో చర్చలు నడుస్తున్నాయట. మరి ఇక చూద్దాం రేపు ఇంకేమొస్తుందో, కానీ ఇంకా కూడా ఒక ఆడికి పోతా. మరి వాళ్ళు కూడా ఏమంటారు ఏంది కదా ఇలా చెప్తా చూస్తూనే ఉండరు ఏంది. జడ్చలకి మరి ఇక్కడ పట్నం హైదరాబాద్ అడుగు పెట్టావు తిరుగుదాం మంచిగా పిరి బసేగా. జడ్చలకి మా మనవరాళ్ళు పట్నం హైదరాబాద్ రూపురేఖలు ఎట్లా ఉన్నాయి ఏంది ఏ కదా అని అరుచుకుందామని షెడ్డో పడ్డో ఏమన్నా చూసిపోతారేమో. మరి ఏం లేదు కానీ ఇప్పుడు ఊర్లో పడ గుసగుస ఏమి నడుస్తుంది. మరి నిన్న మన పాకిస్తాన్ కు మనకు యుద్ధమైంది దొరికేనా? తెలుసు దొరికేనా? మరి ఏమో యుద్ధం ఆట ఏమో ఆయన అమెరికా పెద్ద మనిషి ఫోన్ చేయగానే మోదీ ఆపేసిండట, యుద్ధం ఆపేసిండట. మరి ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుంది, ఎట సంగతి? పాకిస్తాన్ తో యుద్ధం మనకు జరగాలనా వద్దా? ఊళ్ళకాల జనాలు ఏమనుకుంటారు మీ దోస్తులకి? ఇట్లా ఏమనుకుంటారు, వాళ్ళని రానియొద్దని చెప్తారు. అంతేనా? వెళ్తున్నాయా ముచ్చట్లు? వెళ్తున్నాయి. ఏమంటున్నారమ్మా?
అందరు అనుకునేది అదే కదా. అదే వెళ్ళొద్దు, ఏమంటారు? పాకిస్తాన్ ని రానియొద్దు, పాకిస్తాన్ కి మనం పంపొద్దు, జవాన్లు ఉండాలి. ఆ. అమ్మో మా మనవరాలు మా తెలుగులో ఉన్నట్టు మొత్తం అంత సొదపడుతురుగా. మీ దగ్గర అటేనా? మాది ఇక్కడనే సిటీలో. అయ్యో దోస్తా ఎట్లా? మర్దలు, తమ్ముని భార్య. మీ తమిళ బాయ్ అంతా చూపిస్తున్నావు పట్నం అంతా. సమ్మర్ హాలిడేస్ కదా. మరి ఇలా ఏమన్నా తెగిందా అవుతుందేనా? తెగింది. పడతారా? ఆడిపోయినాక ఏముందా మా ఆడిపోతే మా ఆడిపిచ్చే కౌసు లేదు, నీసు లేదు, ఏది లేదు, ఎక్కలేదు అంటే మరి ఎట్లా కళ్ళు తెచ్చావా థమ్సప్? థమ్సప్. అంతేనా? ఎక్కడ మీరెక్కడ? కల్వకుర్తి. కల్వకుర్తా? మరి ఇక్కడేం పని మీద వచ్చినావు? పార్కు చూద్దాం అని వచ్చినాం పిల్లలని తీసుకొని. సమ్మర్ హాలిడేస్ కదా. పని తీరువాడ మంచిగా చేసుకుంది. కోరి కోత పని అయిపోయిందా? అయిపోయినాయి. మరి ఎట్లా చేస్తావు? యుద్ధం అవుతుందట, ఆపాలా చెయ్యాలా? ఏమనుకుంటారు కుస మీ ఊళ్ళే? మా ఊర్లో ఏమనుకునేది నాకు తెలియదు, పెద్దగా పట్టించుకోను నేను. దోస్తులు అంత ముద్దుగా చెప్తుంది. నువ్వు ఇక దేశం ఏమైపోయినా పర్వాలేదు, నా కడుపు సోమిటి సార్ అనుకుంటా. అనుకోను కానీ అంత బాగా తెలియదు నాకు. సరే ఇక ఇట్లా ఉంది కథ. మొత్తానికి అయితే ఇక మా మనవరాలు కలిసిరు. ఇక వాళ్ళ కడుపులో ఉన్న ఆంబాయం అయితే ఎల్లబోసుకోరు. ఇక మరి వీరంగా 2 కోళ్ళాగలు వస్తాయి. మరి వీళ్ళు ఏమంటారు ఏంటి ఏం కథ? అక్కడ సంచి ఏంది ఏదన్నట్టు? చౌల మైల జీడా చెప్పినా మరి యుద్ధం ఎట్లా చేస్తావు పాకిస్తాన్ మనకు? హిందుస్థాన్ జిందాబాద్. అంతేనా? ఒక్క మాట మాట్లాడి ఆయన మాట మాట్లాడింది. మరి యుద్ధం ఆపిందాలేగా మరి మోడీ? ఆపేసింది. మరి యుద్ధం ఆపితే మరి వాళ్ళు గంత బాధలు పెట్టి 26 మందిని పొట్టన పెట్టుకుండ్రి. కొంతమంది ఏమో యుద్ధం చేయాలంటుండ్రి. ఇక ట్రంప్ ఫోన్ చేయగానే మోడీ సలబడ్డాడు ఏంది అని ఇప్పుడు పక్కన వాళ్ళు ఎగురుతురు. అసలు ఏం జరగబోతుంది? యుద్ధం జరగబోతుంది అవుతుందేనా? అయిపోయింది. ఎట్లా అయిపోయింది నాకు తెలియదు, నేను బోర్డర్కి పోలే. జరిగితే మంచిదంటవా? ఊకుంటే బాగుంటుందంటవా? అది తెలియదు కానీ మంచిగా ఉండాలి అంతే. ఏమనుకుంటారు మీ దోస్తులు, మీ ఊర్లో ఇట్లా జనాలు ఏమనుకుంటారు? యుద్ధం చేయాలి ఎంతవరకు పురస్తా అంటారా? ఏదో మంచి వచ్చేటో 2 మాట్లాడుకొని సభకంట ఒప్పుకుందాం అంటారా? సింధూర్ అంటే చాలా మంచిది, మంచి జబర్దస్త్ అయింది చూడు ఆపరేషన్ సింధూర్. మరి పట్నం అందాలు, పట్నం రూపురేఖలు చూస్తున్నా బాగానే ఉంది కానీ మరి భారతదేశం పాకిస్తాన్ కు యుద్ధం జోరుగా అవుతుండే. నిన్న మొన్న బ్రహ్మాండంగా అయ్యింది, కథ బాగానే నడిచింది, అందరికి ఎరుకున్నా ముచ్చటే. మరి ఇప్పుడు మోడీ సలబడ్డాడట, ట్రంప్ ఫోన్ చేయాలని సలబడ్డాడట. అరే అమెరికా కూడా మన దేశం అంతా పాడైపోతుంటే ఆడంతా ఆక్రమించుకొని మీదకి వస్తుంటే మరి అమెరికా అధ్యక్షుడు చెప్తే మన ఎందుకు తినాలని మన వాళ్ళు అంటారు. నువ్వేమంటావు? బెంగళూరు కోళ్ళావు యుద్ధం జరగాలి అంతేనా? జరగాలి యుద్ధం. ఎందుకు? సంభవామి ఇగో ఇగే ಅದಕ್ಕ జరగాలి. ఆ ఉగ్రగామిలను తీసేయాలి. అంతేనా? తెలుగే. అయితే యుద్ధం పక్క జరగాలంటావు. మరి మోదీ జర చల్లబడ్డాడు అనేది అంటారు. ఏమన్నా గుసగుస ఏం బయటకు వస్తుంది? మీ బెంగళూరులో కూడా ఏమనుకుంటారు పిల్లగా? అన్ని పిల్లలు చెప్తారు యుద్ధం జరగాలి. అంతేనా? మోదీ చల్లబడ్డాడు, యుద్ధం చేస్తట్లేడు, లోపల ఏదో నడుస్తుంది అని అంటుర్రు. మరి ఇది ఆపాలనా వద్దా? యుద్ధం జరగాలనా జరగొద్దా? ఏం నడుస్తుంది గుసగుస? విపక్షాల్లో ఊకుంటలేరు, ఏదో లోపల కథ నడుస్తుంది. ఈ ట్రంప్ మన దేశానికి ట్రంప్ మాటలు పట్టుకొని మోడీ ఊకుండేది అంటారు. తాత మరి ఎట్లా అంటావు? నేను ఒక చెప్తాను, మాట్లాడే ముందే చెప్తాను. ప్రౌడ్ టు బి ఇండియన్. జై హింద్. మన ఇండియా సేఫ్ గా ఉంది. మేము ఇండియాను మోదీ చేతిలో పెట్టాము. మోదీ సార్ చూసుకుంటారు, మేమేం భయపడదు, ఆరాంగా నిద్రింపో. సార్ ఈస్ దేర్, he will take care. No one can come and do anything to Indians. Modi sir will take. Okay? Modi is there, Indians are safe. ఎవరైనా వస్తే జింతా కా జితా జితా తత్తా తత్తా జింతా కా తితా తితా తిత్తా తత్తా మోదీ సార్ ఉన్నారు. ఆపే. జై హింద్.
జై కర్ణాటక మీస బాగుంది నైనా పోయిరా. ఇక మొత్తానికి కోయిలాగా ఒక మాట మాట్లాడి ఆయన మాట్లాడింది. ఇక ఆడు పాకిస్తాన్ వాడు ఎన్ని కథలు పడ్డా ఆడు ఎన్ని వేషాలు వేసినా ఇక మన ఇండియాలో ఏం చేయలేడు. మోదీ అనేక రకాలుగా ఆలోచన చేస్తుండు. తొందరపడేటోడు కాదు. లోపడంక చర్చల కథ ఏంది, ఇంకా యుద్ధం కథ ఏంది, ఆ ట్రంప్ కథ ఏంది, అన్ని కథలు చెప్తాడు, చెప్తాడు. తొందర ఎందుకు, జర్ర ఆగురి. మోదీ ఒక్కరొకరికి దింపుతాడు అంటుండు. వామ్మో చిన్నగలేదు. ఇది బెంగళూరు కోల్లాగా పట్నంలో ట్యాంకు బండ్ కాడ అడుగు పెట్టింది. ఇక మరి ట్యాంకు బండ్ అందాలని చూస్తానికి వచ్చింది. ఏ ఊరు పిరా మరి ఎట్లా మన జవాన్లు కూడా మళ్ళా వాళ్ళు చర్చలు అనుకుంటేనే మళ్ళీ యుద్ధం చేస్తున్నారు లోపటంగా. మన జవాన్లు మళ్ళీ నలుగురిని పొట్టలు పెట్టుకున్నారు ఇప్పటికి. మరి ఎట్లా చేద్దాం, యుద్ధం జరగాలనా వద్దా? ఎట్లయితే పాకిస్తాన్లకు భయం ఉంటుంది. మోడీ అదురుకుండు. మోడీ ఇక ట్రంప్ మాటలు ఇవి ఇక అదురు జ్వరవాడది ఊకుంటున్నా అంటున్నారు. విపక్షాల నోర్లు తెస్తున్నాయి. మరి ఎట్లా? మోడీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడంటే దానికి ఒక ప్లానింగ్ ఉంటది. ప్లానింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. దానికి ఒక ప్లానింగ్ చేసిండు అనుకో, దానికి ఇంకా అలాగ ఉంటది. ఇప్పుడు మామూలుగా జస్ట్ చేసినందుకే చూపించిండు, ఆయన ప్లానింగ్ చేసి అది చూపించిండు. ఇప్పుడు సైలెంట్ గా అనుకో, దానికి ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ ఉంటది. అందుకోసం ఇప్పుడు సైలెంట్ గా ఉంటుండు, నెక్స్ట్ ప్లానింగ్ కోసం అని. ఇప్పుడు ఆయన కానీ స్టార్ట్ చేసిన అనుకో, ఇప్పుడు ఇది చిన్నదే, ఇంకా దానికి పెద్దగా ఉంటది. అప్పుడు అయితే కథ బాగా ముంగట ఉంది, ఇంకా ముందు ఉంది. ఇది జస్ట్ షాంపుల్, అది చిన్నది, ఇంకా ముందు ఉన్నది. ఇంకా ఇంకేమంటాడు అంటే కథ అరే మోడీ ఎందుకని సలబడ్డాడు, ఎందుకని ఊకుంటుండు, ఎందుకని నిమ్మల పడ్డాడు, అసలు ఏం జరుగుతుంది లోపటంగా అనేది జనాలకు అర్థమైతలేదు. ఆయన ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడంటే కొంచెం ఆగుతున్నాడు, కొంచెం చూసి ప్లానింగ్ చేసి చేస్తాడు ఏదన్నా. డైరెక్ట్ అటాక్ చేయొద్దు, ఏదైనా సరే ప్లానింగ్ చేసి ప్లానింగ్ తో దాన్ని బట్టి చేయాలి. డైరెక్ట్ అటాక్ చేస్తే ప్రాబ్లం పడతాం. ఇది అసలు కథ. ఓహో, పాకిస్తాన్కు వాళ్ళ అధికారులకు మన అధికారులకు. మరి ఇప్పుడు ఈ ట్రంప్ ఇంట్లో ఎందుకు జ్వరపడ్డాడు, ట్రంప్ ఎందుకు ఫోన్ చేసిండు, ఎందుకు బేర గీసిండు, ఎందుకు గీత గీసిండు, అసలు ఏం జరగబోతుంది, మోదీ ఎందుకు సల్లగా అవుతుండు అని ఇప్పుడు ప్రతిపక్షాలలో నెత్తిన పోసుకుంటున్నాయి. ఏమంటావు దీనికి? మాకు కూడా ఇదే డౌట్. మేము ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్ గా దీని గురించి ఆడేవాడు మన దాంట్లో జరుగుతుంది, అర్థమైందా? ఆడేవాడు మధ్యలో అమెరికాకి మన మధ్యలో లోపల ఏమైనా అవుతున్నాయా? ఇండియా మీద ఎందుకు వానికి చెయ్యి అంటే ఇండైరెక్ట్ గా చేస్తున్నారా, డైరెక్ట్ గా చేస్తలేడు అని అనిపిస్తుంది మాకైతే. అంతే, మాకు అట్లా అనిపిస్తుంది. మాకైతే అనుమానం అయితే అనిపిస్తుంది అట్లనే. లోపల కానిస్తుండొచ్చు, బయట దాకా ఏమో మంచిగా ఉంటలేరు. అట్లా యుద్ధం అయితే మంచిదా కాకపోతే మంచిదా? యుద్ధం చేసుకొని మనమంతా మన పాకిస్తాన్ కూడా మనమే తీసుకుంటే అఖండ భారత్ అయితేనే మంచిగా ఉంటది. అంతే అంతే. జరిగేనా మరి యుద్ధం? అలా జరగాలి కాక తప్పకుండా జరగాలి. ఎందుకంటే మన దాంట్లో మనుషులు చచ్చిపోయారు కదా. వాడే వచ్చి గెలికిండు ముందగాలు. వాడు వచ్చి గెలికినాక మనం ఏం చేయకపోతే మనం చదవని వాళ్ళం అయిపోతాం. అంతేనా కదా? గాజులు వేసుకున్నట్టే మరి. మనం నిమ్మలం అయిపోయినంటే చదవని కింద లెక్కిస్తాడు మన. అది ఏమో ఆడు నమ్మించి మన దెబ్బ కొడుతుండు అంటుండు. నవ్వుతాం. నువ్వు నమ్మకేసా ఆ కెమెరా పడతావు. ఇప్పుడు నమ్మించి పాకిస్తాన్ వాళ్ళు దెబ్బ కొడదామని చూస్తున్నారు. మరి చర్చలు మరి ఎట్లా పోయాను ఇంతటితోటి మోడీ మాటలు పట్టుకొని ఇక ట్రంప్ మాటలు పట్టుకొని మోదీ సలహాయనా? ఇంకా ఈ పీఓకే సంగతి ఏంది? ఈ పీఓకే వచ్చేనా పోయేనా? ఇప్పుడు ఆ చర్చ జరిగినాక కూడా ఆడు మళ్ళా మన మీద దాడి చేసిండు, తెలుసు కదా. పూచు ఉత్తరప్రదేశ్ లో మళ్ళా దాడి చేసిండు. తర్వాత మనమన్నా మళ్ళీ అటాక్ చేయాలి కదా. అయినా ఇప్పటికి సల్లగానే ఉన్నారు. అంటే ఇప్పుడు మధ్యలో మోడీ ఒక విషయం బయట పెడతలేడు. నాకు తెలిసి అయితే ఏదో డిస్కషన్ అయింది, కొన్ని బయట పెడతలేడు. ట్రంప్ ఈ పాకిస్తాన్ పిఎం కి మన భారత్ పిఎం కి మధ్యలో ఏదో డిస్కషన్ అయింది. అది కొన్ని విషయం బయట పెడతలేడు. అందుకే ఇంత సల్లగా ఉంటుండు. జరగాల యుద్ధం జరిగింది అనుకోండి, మనోళ్ళే పైచే ఉంటది. యుద్ధంలో గెలవాలని మనమే కోరుకుంటాము. కావాలంటే మా సత్కారం కావాలంటే యువత కూడా ముందుకు వస్తారు. ఆర్మీలకు పోమంటే కూడా పోతాము, చేస్తాము, మేమే గెలుస్తామనే చెప్తున్నాం. జై భారత్.
దీనికి తెలుగు రాదు మరి నువ్వు చెప్పరాదు పిలా అని కావాలి అంతేనా అంతే. ఎందుకు మరి ఊకో అంటుండగా ట్రంప్ ఆడుకోమంటాడు అని పోయింది ఏమన్నది అంతేనా పోయింది. మన ప్రజల ప్రాణాలు మనకిది. మరి మరి మోడీ ఎట్ట వింటుండో ఆయన మాట ఇక పెద్ద దేశము ఆ మాట వినాల్సి వస్తుంది. ఎకనామిక్ లా ఫస్ట్ ఉన్నది. యాది ఏమనంటే తొక్కుతాడు కాబట్టి ఉండాలి కొన్నిసారి మాటలు వినాలి. మనం ఆగినాము, వాడు మళ్ళీ సీజ్ ఫైర్ ఇచ్చేసిండు, మళ్ళీ మనం పోదాం. చర్చలు జరుగుతున్నాయి, మీటింగ్ జరుగుతున్నాయి, కొన్ని రోజులు ఆగుదాము, చూద్దాం దాని తర్వాత ఏం జరుగుతుంది. తాత ఈ పీఓకే సంగతి ఏం తాత గుంజుదాం దాన్ని కూడా. అంతేనా పెద్ద కాక ఆగమన్నాడు కాబట్టి ఆగినాం, దాన్ని కూడా గుంజుదాము. దాన్ని గుంజుతేనే పని ఉంటది, గుంజకపోతే ఎట్లా జరుగుతుంది? నువ్వే ఉంటావు అయితే మంచిదా కాదు పిల్లగా మా మనవరాలు ఏం చెప్తారు కథ మాట్లాడు తీసుకుపోదామని నేను వస్తే మరి మొగోని నువ్వు నా కాడ రాకపోయినా నేను చెప్పుదు, నేనే నీ కాడికి వస్తే అంతేనా కాదా? మరి ఎట్లా రాకపోగా యుద్ధం కథ ఎట్లా జరగాలనా వద్దా? జరిగినప్పుడు జరుగుతుంది. కాదు తాత మరి ఏవో చర్చలు నడుస్తున్నాయట, మరి ఈ చర్చల కథ ఏడికి వచ్చాను ఏం కథ ఇది చెప్పవు ఎట్లా అంటావు? ఎట్లయితే అట్లయితే అందాదా ఎట్లయితే అట్లయితే యుద్ధం జరగాలంటావా వద్దంటావా? జరుగుతుంది. ఇది మొత్తమే ఎత్తేస్తుంది ఇదేమో కథలా పడుతుంది. చదువుకున్న మొగోని భారతదేశం పౌరుని ఇప్పుడు సరే నిన్న మొన్న ఇక వాళ్ళు 26 మందిని పొట్టన పెట్టుకురు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు మిసైల్ పంపించారు, ఇలా ఉగ్రవాద స్థావరాలను కొల్లగొట్టారు, కొంత కథ నడిచింది. ఇక ట్రంప్ ఫోన్ చేసి జర నేను బేరగిస్తున్నా జర ఆగురి చర్చలు నడుపుదామనే కథ ముంగటేసింది. మళ్ళా వాళ్ళు తర్వాత కూడా మళ్ళా దాడి చేసిరట, ఏదో డ్రోన్లు అయ్యి పంపించి మళ్ళీ 4 మన జవాన్లు అమరులు అయ్యారు దాదా. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ 4 మాట యుద్ధమే. మరి ఇప్పుడు మళ్ళా యుద్ధం కావాలన్నా వద్దా? ఏం జరుగుతుంది? మోదీ సలవాడా అంటారు, సలవాడటేనా? మోడీ సల్లవాడాడు ఎప్పటికైనా సరే, రివెంజ్ పక్కా తీసుకుంటాడు, అంతేనా? 100% తీసుకుంటాడు. మరి యుద్ధం ఎందుకు ఆపుతున్నా అంటారు మరి విపక్షాలు గ్యాప్ ఇచ్చారు కొంచెం, తర్వాత ఎక్కువ ఉంటది. అయితే పులి ఇప్పుడు వెనకకు 4 అడుగులు ఎందుకు వేస్తుందంటే 10 అడుగులు ఎక్కువనే వేస్తుంది. చెప్తాదా ఒరే ఆడపిల్లలు చెప్తుర్రు నువ్వేం చెప్పు మనరాలా ఏం చెప్తావు మరి యుద్ధం గురించి? ఏం లేదు, యుద్ధం కావాలంటావా పోతా? వద్దు. అదే ఎందుకంటే శాంతిగా అయిపోతుంది కదా. అమ్మా మా మనరాలు బాగానే శాంతి కోరుకుంటుంది కానీ మరి వాళ్ళు ఆగుతలేరుగా పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళు ఒకళ్ళే వేసేద్దాం, పాకిస్తాన్ ఒకటి అయ్యేలాగా మనకేమి కాకుండా. అమ్మా మొత్తానికి చూసినారు ఇక మరి ఈ రకంగా పట్నం హైదరాబాద్ లో మా మనవళ్ళు మా మనవరాళ్ళు ఏవో బెంగళూరు కోడి కలిసింది. ఇక మొత్తానికైతే మరి ఇక అసలు ఈ మోడీ చల్లబడడానికి కారణం ఏంది, ఎందుకు చల్లబడ్డాడు మోడీ అనేది బయటకు వస్తుంది. అసలు మోడీ ట్రంప్ ఎవరు, మన దేశానికి ట్రంప్ ఎవరు అని కొన్ని కోయిలాగా మొత్తుకుంటున్నాయి. ఇక రాంగపోగా మరి ఈ చర్చల తర్వాత మరి ఇది ఏడుకు దారి తీస్తుందో ఏం కథో కానీ మొత్తానికైతే యుద్ధం కావాలంటే కావాలి అని కొంతమంది అంటున్నారు. మోదీ వెనకకు ఎందుకు అడుగులు వేస్తుండో మళ్ళీ 10 అడుగులు ముంగడికి వేస్తానికే కథ నడిపిస్తుండని కొంతమంది అంటున్నారు. చూడాలి మరి రాంగపోగా రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. చూస్తూనే ఉంటారు. ఏఎన్ఎం కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, హిమాయత్ నగర్ గడ్డ.